నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం ప్రారంభించారు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం ప్రారంభించారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయానికి పని భారం పెరగడంతో మండల, అర్బన్ గా 2 తహసీల్దార్ కార్యాలయాలుగా విభజించారు. నూతనంగా నిర్మించిన భవనంలో రూరల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మన నంద్యాల రూరల్ మండలం ఏర్పాటు చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మనకి నంద్యాల మండలంలో మొత్తంగా 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అండ్ అర్బన్ ఏరియా అవ్వడం వల్ల చాలా ఎక్కువగా మనకి వర్క్ ఉంటుంది. అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. ల్యాండ్ మ్యాటర్స్ డీల్ చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని గౌరవ మంత్రివర్యుల వారి ఆలోచన దీన్ని 2 మండలాలుగా చేయాలని, నంద్యాల అర్బన్ మండల్లో 7 రెవెన్యూ విలేజెస్ నుంచి 13 రెవెన్యూ విలేజెస్ తో నంద్యాల రూరల్ మండలాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈరోజు. దీనికి సంబంధించిన సెక్రటేరియట్స్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సత్వరమే సేవలు అందించడానికి అన్ని విధాల ఈ కార్యాలయం ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఏదైనా కానీ మళ్ళీ కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవాలా, దాని అవసరం ఇద్దరు ఉంది. ఒక అనువైన స్థలం, కొంతమంది ఇక్కడ ఉంటే బాగుంటుందని, కొంత అక్కడ ఉంటే బాగుంటుందని, కానీ ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిదని చెప్పి మా సదాభిప్రాయం, నా అభిప్రాయం, మా ప్రజల అభిప్రాయం. మరి స్థానికంగా ఉండే మరి నాయకులు ఉన్నారు, మళ్ళా జిల్లాలో నేను కాకుండా ఇంకా ఇతర నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళు ఏమంటే కొంచెం దూరం ఉంటే బాగుంటుందేమో, జిల్లా పెరిగిపోతుంది కదా అని చెప్పి నంద్యాల పొటెన్షియాలిటీ బాగుంది, నాకు రాయలసీమలో ఒక మంచి జిల్లా అని చెప్పి కలెక్టర్ గారు చెప్తా ఉంటారు. కాబట్టి ఈ రోజు మనమంతా జిల్లాను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కాబట్టి ఈ రోజు చాలా సంతోషం. చాలా 6 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఓపెనింగ్ అని పెట్టుకుని చాలా సంతోషం. ఎప్పుడూ జరగాల్సిన కేఈ కృష్ణమూర్తి ఉన్నప్పుడు తీసుకొచ్చి దీన్ని ఫౌండేషన్ వేద్దాం అనుకున్నా. ఇంకా చాలా ఆ రోజు కాలేకపోయింది. సరే, ఆయన కూడా కొంచెం ఇదైపోయినా మనం మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ ఎలక్షన్ రావడం, మళ్ళీ ప్రభుత్వం పోవడం, ప్రభుత్వం మధ్యలో కొత్త ప్రభుత్వం రావడం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అనుకున్న ఫలితాలు మనకు రాలేదు, ఫలాలు మనం తెచ్చుకోలేదు, అవన్నీ వేరే. ఏదేమైనా సరే మనం మళ్ళీ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రాంతాన్ని మనం అందరికీ తీసుకొచ్చే బాధ్యత మనకు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్ లేకపోవడంపై ఆరా తీశారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ తగిన పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.